హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనం కరెంట్ అఫైర్స్ 2025 అంటే జనవరి నుంచి నవంబర్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ 1000 కరెంట్ అఫైర్స్ అయితే మనం ఇప్పటి నుంచి చూడడం జరుగుతుందండి. మోస్ట్లీ మనం నవంబర్ ఎండ్ కల్లా ఈ 1000 బిట్స్ అనేవి కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో తప్పకుండా మీరు ప్రతి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కంపల్సరీగా షేర్ చేయండి. సో ఇది పార్ట్ 1 అనమాట. ఇందులో మనం 50 బిట్స్ అయితే మనం చూడడం జరుగుతుందండి. ఓకేనా? సో 50 బిట్స్ చూస్తాం. సో రోజుకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నానండి. ఓకే, సో డెఫినెట్గా ఈ టార్గెట్ని అయితే అచీవ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అలాగే చూసుకోండి, మనకి కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించి పీడిఎఫ్లో అలాగే మాక్ టెస్ట్లు మన జీజేపీ తెలుగు యాప్లోనే అయితే అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లోని లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? యాప్ లింక్ అయితే ఇస్తున్నాను. టోటల్ 1100 బిట్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సెప్టెంబర్ వరకు, నవంబర్ 2024 నుంచి సెప్టెంబర్ వరకు 1000 బిట్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయండి. ఓకే, సో ఇప్పుడు అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అంటే ఒక 100 బిట్స్ కూడా మనం ఈ మంత్ ఎండ్ లోపు అంటే నవంబర్ మంత్ ఎండ్ లోపు అయితే మనం ఆ 100 బిట్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. 6 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం 200 రూపాయలు మాత్రమే. అంటే మనకి 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ టోటల్ 1100 బిట్స్ ఓన్లీ 200 రూపీస్. అవి పీడిఎఫ్స్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మాక్ టెస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మనం యాప్ లింక్ అయితే ఇస్తున్నాం. సో ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ బికేమ్ ద ఫస్ట్ టు విన్ ది ప్రెస్టీజియస్ 2025 రామన్ మ్యాగ్సెసే అవార్డ్? ప్రతిష్టాత్మకమైన 2025 రామన్ మ్యాగ్సెసే అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ సంస్థ ఏది? మొదటి భారతీయ సంస్థ ఏది? చూసుకోవచ్చు ఇక్కడ మీరు. రామన్ మ్యాగ్సెసే అవార్డు ఎంతమంది గెలుచుకున్నారు? 3 గెలుచుకోవడం జరిగింది. అవునా? 2 ఇండివిజువల్స్, ఒక ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్, ఇండియన్ ఆర్గనైజేషన్ ఏంటి అన్నారు? ఏంటి దాని పేరేంటి? ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ గ్లోబల్లీ. సో చూసుకోండి, దాని షార్ట్ ఫామ్ లో ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఈ ఇండియన్ ఆర్గనైజేషన్ రామన్ మ్యాగ్సెసే అవార్డ్ గెలుచుకోవడం జరిగింది అనమాట. మిగతా 2 విన్నర్స్ మీరు ఇక్కడ మీరు పేర్లు చూడొచ్చు. షాహినా ఆలీ గారు గెలుచుకున్నారు. అలాగే ఫ్లావియానో ఆంటోనియో గెలుచుకోవడం జరిగింది ఫ్రమ్ ఫిలిప్పీన్స్. ఈవిడ వచ్చేసి ఫ్రమ్ మాల్దీవ్స్ అనమాట. ఓకేనా? సో ఎడ్యుకేట్ గర్ల్స్ వచ్చేసి మన ఇండియన్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది మొదటి ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్, మొదటి భారతీయ సంస్థ. ఏంటి సంస్థ ఏం చేసింది? ఎప్పుడు? 2007లో దీన్ని కనుగొన్నారు. ఓకేనా? దీన్ని స్థాపించడం జరిగింది. అయితే ఇది ఒక ఎన్జిఓ అనమాట, అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఓకేనా? అండ్ ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కూడా అండి. ఓకేనా? సో ఎవరైతే స్కూల్ గర్ల్స్ ఉన్నారో, ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్ నుంచి మానేస్తుంటారు కదా, మళ్ళీ తిరిగి వాళ్ళని మెయిన్గా రూరల్ ఇండియాలో విలేజెస్లోని ఉన్న వాళ్ళని తిరిగి ఎన్రోల్ చేయడం అనేది వీళ్ళ మెయిన్ డ్యూటీ కింద వీళ్ళైతే పెట్టుకోవడం జరిగిందనమాట. చూసుకోవచ్చు, ఓవర్ 2 మిలియన్ గర్ల్స్ ఎన్రోల్డ్ ఆపరేషన్స్ ఇన్ 30,000 ప్లస్ విలేజెస్ అంట. 30,000కు పైగా విలేజెస్లోని ఇదైతే ఆపరేషన్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి అనమాట, వీళ్ళు నిర్వహిస్తున్నారు. సరే, మిగతా అవార్డీస్ గురించి మనం ఒకసారి చూసామా? షాహినా ఆలీ ఫ్రమ్ మాల్దీవ్స్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ గాను ఇచ్చారు. అండ్ ఫ్లావియానో ఆంటోనియో ఫిలిప్పీన్స్కి సంబంధించిన వ్యక్తి, సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి సపోర్ట్ చేసినందుకు ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దివ్యా దేశ్ముఖ్ వచ్చేసి 5 ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ గెలవడం జరిగింది అనమాట, విన్ అయ్యారు. అయితే ఎవరిని ఓడిపించి విన్ అయ్యారు? ఓకేనా? ఎవరిని ఓడిపించారు? దివ్యా దేశ్ముఖ్ ఎవరిని ఓడిపించారు? ఓడిపించి 5 ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ విన్ అయ్యారు అని అడుగుతున్నారు. ఎవరండి? కోనేరు హంపి అండి. కోనేరు హంపి గారు ఇక్కడ పిక్లో మీరు చూడొచ్చు. కోనేరు హంపి గారిని ఓడిపించి దివ్యా దేశ్ముఖ్ వచ్చేసి విన్ అవ్వడం జరిగింది 5 ఉమెన్స్ ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ అనమాట. ఓకేనా? ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ 2025 ఎప్పుడు జరిగింది? జూలైలో జరిగింది, 2025. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. దురంత్ కప్ ఎవరు విన్ అయ్యారు? దురంత్ కప్ ఎవరు విన్ అయ్యారు? ఎవరంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి విన్ అయ్యారు అనమాట. ఓకేనా? నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి విన్ అయ్యారు. ఎవరిని ఓడిపించారు ఫైనల్లో అంటే డైమండ్ హార్బర్ ఎఫ్సిని
ఓడిపించడం జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగింది ఫైనల్ మ్యాచ్ అంటే కోల్కతాలో జరిగింది. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటున్నారు. చూసుకోండి, ఇలా మొదటి అని అడిగినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అది కూడా మనకి రైల్వే ఎగ్జామ్స్ ఇప్పుడు అవుతున్నాయి కనుక చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ అని చెప్పొచ్చు. ఆర్పిఎఫ్కి మొదటి ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే సోనాలి శర్మ అండి, సోనాలి మిశ్రా. ఓకే, సోనాలి మిశ్రా వచ్చేసి మనకి మొదటి ఆర్పిఎఫ్ యొక్క ఉమెన్ డైరెక్టర్ జనరల్ అనమాట. సోనాలి మిశ్రా వచ్చేసి ఈవిడ ఒక 1993 ఐపీఎస్ బ్యాచ్ అనమాట. సో ఫస్ట్ ఉమెన్ డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, ఎందుకంటే రైల్వేకి సంబంధించింది కనుక. సో నెక్స్ట్ 5th క్వశ్చన్, గవర్నర్ ఆఫ్ హర్యానా ప్రస్తుత గవర్నర్ ఎవరు అని అంటున్నారు. హర్యానా యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు అని అడుగుతున్నారండి. ఎవరు? ఆసిమ్ కుమార్ ఘోష్ అండి. ఆసిమ్ కుమార్ ఘోష్ వచ్చేసి ప్రస్తుత గవర్నర్ అనమాట. ఎప్పుడు అపాయింట్ అయ్యారంటే జూలై 14, 2025 అపాయింట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ గోవా ఎవరు? జూలైలో అపాయింట్ అయ్యారు. గవర్నర్ ఆఫ్ గోవా, గోవా యొక్క రాష్ట్ర గవర్నర్ ఎవరు? చూస్తే మీరు గుర్తుపట్టచ్చు, ఇతను తెలుగు అతనే కదా, అశోక్ గజపతి రాజు గారు. ఓకేనా, అశోక్ గజపతి రాజు గారు. సో అశోక్ గజపతి రాజు గారిని వచ్చేసి గవర్నర్ ఆఫ్ గోవా కింద అపాయింట్ చేశారనమాట. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ ఏఐ మోడల్ నాసా ఐబిఎం కొలాబరేషన్లో డెవలప్ అయ్యింది? అది మెయిన్గా చూసుకుంటే టు అనలైజ్ సోలార్ డేటా అండ్ ప్రెడిక్ట్ స్పేస్ వెదర్ అండి. చూడండి, నాసా ఐబిఎం భాగస్వామ్యం కింద అభివృద్ధి చేయబడిన ఏ ఏఐ మోడల్ ప్రత్యేకంగా సౌర డేటాను విశ్లేషించడానికి మరియు అంతరిక్ష వాతావరణాన్ని పూర్వానుమానించడానికి రూపొందించబడింది అంటున్నారు. ప్రెడిక్ట్ స్పేస్ వెదర్ అంటున్నారు. ఓకేనా, దీని పేరు సూర్య అండి. ఓకేనా, సూర్య అనమాట. ఈ ఏఐ మోడల్ పేరు సూర్య. సో ఈ సూర్య అనే ఏఐ మోడల్ ఏం చేస్తుందంటే, యాక్చువల్లీ ముందు ఈ నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అందరికీ తెలుసు కదా, సన్ని మనం సూర్యుడు అంటాం. సో ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్ నుంచి రావడం జరిగింది అనమాట. ఓకేనా, సూర్య అనే వర్డ్. ఓకే, సో దీని పర్పస్ ఏంటి? హై రెజల్యూషన్ సోలార్ డేటాని అనలైజ్ చేయడం, అలాగే స్పేస్ వెదర్ని ప్రెడిక్ట్ చేయడం, అలా ఇంక్లూడింగ్ సోలార్ ఫ్లేర్స్, వీటన్నిటిని కూడా అనలైజ్ చేసి ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో దీనికి ట్రైనింగ్ డేటా 9 సంవత్సరాల సోలార్ అబ్జర్వేషన్ డేటా అనేది నాసా ఇవ్వడం జరుగుతుంది అనమాట దీనికి. ఓకేనా, సో చూసుకుంటే ఈ ప్రెడిక్ట్స్ సోలార్ ఫ్లేర్స్ 2 గంటల ముందే సోలార్ ఫ్లేర్స్ ఎంత వస్తాయి అనేది కూడా క్లియర్గా శాటిలైట్స్ అక్కడ మనకి తిరుగుతుంటాయి కదండి శాటిలైట్స్. సో శాటిలైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడుతుంది అనమాట, ముందుగానే అడ్వాన్స్గా మనకి తెలిస్తాయి. ఓకేనా, సో నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఎస్ఎస్బి అంటాం, సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు? కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరండి? సంజయ్ సింఘాల్ అండి. సంజయ్ సింఘాల్ వచ్చేసి మనకి ఎస్ఎస్బి యొక్క డైరెక్టర్ జనరల్. ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమాబల్. ఓకేనా, సో ఎప్పటి వరకు ఉండొచ్చు అంటే 2028 డిసెంబర్ 31 వరకు అయితే అతని టెన్యూర్ ఉండొచ్చు అని క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఫస్ట్ ఎవర్ వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయి? 2025 ఆగస్టులో జరిగాయి అనమాట. మొదటి ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటున్నారు. ఎక్కడ? చైనాలో నిర్వహించబడ్డాయండి. బీజింగ్ చైనాలోని నిర్వహించబడ్డాయి అనమాట. ఓకే, బీజింగ్ చైనాలో ఎప్పుడు? ఆగస్ట్ 15 నుంచి 17 వరకు. ఓకేనా, ఇందులో సుమారుగా 16 దేశాలు పాల్గొన్నాయి. 280 జట్లు, అలాగే 500+ రోబోట్లు అనేవి పాల్గొన్నాయి. మీకు అర్థమైంది కదా. సో రోబోట్సే గేమ్స్ ఆడుతున్నాయి ఇక్కడ. ఓకేనా, సో ఇది మొదటిసారిగా జరిగిందనమాట వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్. ఓకేనా, సో ఇందులో మనం చూసుకుంటే చాలా గేమ్స్, సాకర్ అంటే ఫుట్బాల్ కావచ్చు, అథ్లెటిక్స్ అంటే మనకి 100 మీటర్స్ రేస్, 400 మీటర్స్, 1500 మీటర్స్, అలాగే హర్డిల్స్, జిమ్నాస్టిక్స్,
అలాగే ఇవన్నిటిలో కూడా ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రోబోట్స్కి కొంచెం బ్యాలెన్స్ లిమిటేషన్స్, ఏవైతే గేమ్స్లో బ్యాలెన్స్ కొంచెం చేసుకోవాల్సి వస్తుందో అందులో కొంచెం అండర్ పెర్ఫామ్ చేశాయి అని మనకి తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ ఫ్యామిలీ టాప్డ్ ది 2025 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెసెస్ లిస్ట్ విత్ ఎ వాల్యుయేషన్ ఆఫ్ 28,23,100 crores. సో క్లియర్గా సింపుల్గా క్వశ్చన్ చెప్పాలంటే 2025 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెస్ జాబితాలో అగ్రస్థానంలో ఏది ఉంది అంటున్నారు. ఇక్కడే మీరు చూడొచ్చు, అంబానీ ఫ్యామిలీ ఉంది. ఓకేనా, చూసుకోండి, ఇది ఇండియా లిస్ట్లోని మొదటి స్థానంలో అంబానీ ఫ్యామిలీ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చూసుకోండి, వాల్యూ ఎంత, 28,23,100 కోట్లు. ఇవన్నీ ఏంటి, కోట్లు అనమాట. ఓకేనా, సో చూసుకోవచ్చు ఆ నెంబర్కి దగ్గరలో అసలు ఇక్కడ ఎవ్వరు లేరు. సెకండ్ ప్లేస్లో మనకి కుమార్ మంగళం బిర్లా ఫ్యామిలీ, థర్డ్ ప్లేస్ జిందాల్, ఫోర్త్ ప్లేస్ బజాజ్, ఫిఫ్త్ ప్లేస్ మహీంద్రా ఫ్యామిలీ ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ అంబానీ ఫ్యామిలీ ఎక్స్క్యూజ్ మీ, సో ఇక్కడ ఫ్యామిలీ ఏదని అడుగుతున్నారు. ఓకే, అంబానీ ఫ్యామిలీ టాప్ ద లిస్ట్ అనమాట. 28.2 lakhs crores, నియర్లీ 1/12 ఆఫ్ ఇండియాస్ జీడిపి. ఇది భారత జీడిపిలో సుమారుగా 12వ వంతు ఉన్నదన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ కేటగిరీ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ బ్యాన్. అయితే రీసెంట్గా ఆన్లైన్ గేమింగ్ మీద బ్యాన్ విధించారు. అది ఏంటి, ఏ రకమైన ఆన్లైన్ గేమ్స్ మీద బ్యాన్ విధించారు అని అడుగుతున్నారు. దేని మీద, ఆన్లైన్ మనీ గేమ్స్ అండి. మనీ గేమ్స్, ఆన్లైన్ మనీ గేమ్స్ మీద బ్యాన్ విధించడం జరిగింది. దేని కింద, ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 కింద. ఓకేనా, సో ఇందులో మెయిన్గా చూసుకుంటే ఏంటి, మనీతో ఏవైతే ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయో చూసుకోండి. ఈ స్పోర్ట్స్ కనుక, ఈ స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ BGMI గేమ్ అనుకోండి, ఫ్రీ ఫైర్ అనుకోండి, ఇంకా ఇలాంటి అక్కడ టోర్నమెంట్స్ కూడా అవుతుంటాయి. బట్ వాటి మీద ఎక్కడ కూడా బ్యాన్ లేదనమాట. కేవలం ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ క్యాసినోస్ కావచ్చు, లేదంటే ఇప్పుడు దాకా లీగల్గా ఉన్న రమ్మీ కావచ్చు, పోకర్ గేమ్ కావచ్చు, ఇలాంటి గేమ్స్ అన్నిటి మీద కూడా మనకి ఇప్పుడు Dream11 ఉండేది, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంకా ఆన్లైన్ గేమ్స్ మీద, మనీ గేమ్స్ మీద అయితే కంప్లీట్ బ్యాన్ అనేది విధించారు. అండ్ క్లియర్గా చూసుకోండి, చాలా దారుణంగా ఉంటాయన్నమాట. ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళకి 3 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఎవరంటే ఎవరు కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు అనమాట. ఓకేనా, ఆడిన వాళ్ళ గురించి ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయలేదు, బట్ ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళకి ఉంటుంది. అలాగే ఈ ఫినాన్షియల్గా ఇప్పుడంటే బ్యాంక్స్ కూడా ఏమైనా సరే సపోర్ట్ చేస్తే బ్యాంక్స్ కూడా చాలా పెనాల్టీస్ కూడా ఉంటాయి అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూసుకుంటే, వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని ఒక ఇంతకు ముందు ఉన్న CJI రాశారనమాట. అంటే CJI అంటే ఎవరు, ప్రధాన న్యాయమూర్తి, భారతదేశం యొక్క ప్రధాన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాశారు ఈ బుక్ని. అతను ఎవరు, ఇక్కడే మీరు చూడొచ్చు కదా క్లియర్గా, DY చంద్రచూడ్ గారు. DY చంద్రచూడ్. చూసుకోండి, బుక్ నేమ్ ఏంటి, వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్లో అడగడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇతను ఎవరు అంటే 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట, ప్రెసెంట్ కాదు. ఓకేనా, ముందుండేవారు. సో ఇతను రాసిన ఈ బుక్లోని మెయిన్గా ఏమి హైలైట్ చేశారంటే, ఏ స్పీచెస్ అయితే కాన్స్టిట్యూషన్ రోల్ హైలైట్ చేస్తున్నాయో, దేని ఫండమెంటల్ రైట్స్ని, సస్టైనింగ్ డెమోక్రసీ అండ్ ఎన్ష్యూరింగ్ జస్టిస్, వీటిని హైలైట్ చేస్తూ ఉన్న స్పీచెస్ అన్నిటినీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట ఈ బుక్లో. ఓకేనా, సో నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూసుకుంటే, చూసుకోండి, వాట్ ఆర్ ద అనౌన్స్డ్ బెనిఫిట్స్ ఫర్ రెగ్యులర్ మున్సిపల్ వర్కర్స్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ స్కీమ్ యాజ్ డిక్లేర్డ్ డ్యూరింగ్ ది స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర క్యాంపెయిన్. చూసుకోండి, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రకటించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ నగరపాలక ఉద్యోగులకు అందించే ప్రయోజనాలు ఏంటి అంటున్నారు. ప్రయోజనాలు ఏంటి అని అడుగుతున్నారు. సో చూసుకోండి, 1 కోటి రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తాము అని అంటున్నారు. అలాగే ఒక 10 లక్షలు లైఫ్ కవర్ ఇస్తా ఉన్నారు. ఎవరికి, పర్మనెంట్ వర్కర్స్ అయితే. ఓకేనా, అదే 20 లక్షల యాక్సిడెంటల్, 2 లక్షల కవరు
అవుట్సోర్స్డ్ వర్కర్స్ అయితే. అలాగే ఒక 8 లక్షలు ఎడ్యుకేషన్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్ కూడా ఇస్తామని క్లియర్గా మేము చెప్తున్నారనమాట. ఓకేనా. సో చూసుకోండి, శాశ్వత ఉద్యోగులు అయితే ₹1,00,00,000 ప్రమాద బీమా, 10 లక్షల జీవిత బీమా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైతే 20 లక్షల ప్రమాద బీమా, 2 లక్షల జీవిత బీమా. అలాగే పిల్లల విద్య కోసం ప్రమాద మరణం సందర్భంలో 8 లక్షల వరకు సాయం అందిస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూసుకోండి, మనకి కొత్తగా భారతీయ నిర్వహణ సంస్థల బిల్లు 2025 కొత్తగా ఏర్పాటు చేయబడిన ఐఏఎం ఏ నగరంలో ఉండబోతుంది? సో కొత్తగా ఒక ఐఏఎం రాబోతుంది అనమాట. అది ఏ నగరంలో రాబోతుంది అని అంటున్నారు. ఎందులోనండి? గువాహటీలోని రాబోతుంది అనమాట. గౌహతిలోని రాబోతుంది. ఓకేనా. సో ఐఏఎం, కొత్త ఐఏఎం వచ్చేసి గౌహటి అంటే ఎక్కడుంది? అస్సాంలో ఉంది. సుమారుగా 550 కోట్లు అయితే ఫినాన్షియల్ గ్రాంట్ అనేది లభించింది అనమాట. ఓకే. సో ఇది ఏ బిల్లో చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2025. ఓకేనా. సో ప్రస్తుతం ఇండియాలో చూసుకుంటే 21 ఐఏఎంస్ ఉన్నాయన్నమాట. ఇంటర్నేషనల్గా ఒక దుబాయ్లోని కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు మన ఇండియన్ ఐఏఎంని. ఓకే. సో నెక్స్ట్ 15వ క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇన్ విచ్ కంట్రీ ఈజ్ ది క్రాషినిన్నికోవ్ వాల్కెనో which erupted for the first time in 600 years located? ఓకేనా. క్రష్నిన్నికోవ్ వాల్కెనో అగ్నిపర్వతం వచ్చేసి ఏ దేశంలో ఉంది? అది రీసెంట్గానే 600 సంవత్సరాల తర్వాత బద్దలైందంట, విస్ఫోటనం చెందింది. ఓకేనా. అది ఏ కంట్రీ అంటే రష్యాలో అండి. ఓకేనా. ఎక్కడ? రష్యాలో. ఇదేంటి 600 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎరప్ట్ అయింది. సుమారుగా 4 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆ యాషెస్ అనేవి రావడం జరిగింది అనమాట. ఆ పొగ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూసుకుంటే, మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? చూసుకోండి, మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు. ఎవరు? మనికా విశ్వకర్మ అండి. మనికా విశ్వకర్మ. ఓకేనా. సో ఇప్పుడు ఈవిడ ఏం చేశారు? మిస్ యూనివర్స్ ఇండియా గెలుచుకున్నారు కదా. ఈవిడ 2025లోని నవంబర్లో జరగబోతుంది అనమాట. థాయిలాండ్లోని ఇండియాని రిప్రజెంట్ చేస్తారన్నమాట మిస్ యూనివర్స్ పోటీల్లో. ఓకేనా. మిస్ యూనివర్స్ పోటీలోని ఈవిడ భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడం, ప్రాతినిధ్యం వహించనున్నారనమాట. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారు అని అడుగుతున్నారండి. ఓకేనా. ఇది ఏంటంటే మెయిన్గా ఇండియాస్ గగన్యాన్ మిషన్ రాబోతుంది కదా. సో దానికి ఒక క్రూషియల్ మైల్ స్టోన్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎక్కడ కండక్ట్ చేశారంటే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అవునా. సో ఇప్పుడు ఏంటి, దీన్ని అక్కడి నుంచి రిలీజ్ చేస్తే ఆ పారాషూట్స్ అనేవి కరెక్ట్గా ఓపెన్ అయ్యి ఆ ల్యాండింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేదే మెయిన్ ఇక్కడ మిషన్ అనమాట. ఓకేనా. సో చూసుకోవచ్చు, సిమ్యులేటెడ్ క్రూ మోడల్. ఇప్పుడు పైనుంచి క్రూ వస్తారండి. క్రూ వచ్చినప్పుడు అలానే అక్కడి నుంచి పైనుంచి వస్తున్నప్పుడు అక్కడి నుంచి పారాషూట్స్ రిలీజ్ అయ్యి సేఫ్గా ల్యాండ్ అనేది అవుతుందా, కరెక్ట్గా ప్రాపర్గా ఆ డీయాక్సలరేషన్ అనేది సిస్టమ్ అనేది కరెక్ట్గా పని చేస్తుందా అనేది క్లియర్గా ఇక్కడ మనకి టెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూడొచ్చు. Who among the following was appointed as Deputy National Security Advisor of India to handle internal affairs అండి. చూసుకోండి, అంతర్గత వ్యవహారాలను పర్యవేక్షించడానికి భారతదేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు నియమించబడ్డారు అని అడుగుతున్నారండి. ఎవరు? అనీష్ దాయల్ సింగ్ అండి. అనీష్ దాయల్ సింగ్ గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇతను ఇంతకుముందు ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్కి, ఐటీబీబీకి ఇతను ఫార్మర్ ఇంతకుముందు డైరెక్టర్ జనరల్ కింద అయితే పనిచేశారు. సో ప్రస్తుతం అయితే డెప్యూటీ ఎన్ఎస్ఏ విత్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇంటర్నల్ అఫైర్స్ గాను అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 19th క్వశ్చన్, 89th చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటున్నారు. భారతదేశ 89వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరండి? రోహిత్ కృష్ణ అండి. రోహిత్ కృష్ణ 89th చెస్ గ్రాండ్ మాస్టర్ అనమాట. ఓకేనా. హీఈస్ ఫ్రమ్ చెన్నై అండి. ఓకేనా. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ మనం చూసుకుంటే,
హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఆఫ్ ఒడిశాకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు, ఎవరిని అపాయింట్ చేశారంటున్నారు. ఒడిశా హ్యాండ్లూమ్ పరిశ్రమ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో చూస్తే మీకు అర్థం అవ్వచ్చు, మాధురి దీక్షిత్ గారిని అయితే అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, దేనికి? ఒడిశా హ్యాండ్లూమ్ ఇండస్ట్రీకి 1 సంవత్సరం పాటు అయితే మనకి బ్రాండ్ అంబాసిడర్ కింద నియమించారు. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ మనం చూసుకుంటే, సిబిఎస్ఈ చైర్పర్సన్ కింద 2 years ఎక్స్టెన్షన్ అనేది లభించిందనమాట. ఓకేనా, సిబిఎస్ఈ చైర్పర్సన్ 2027 వరకు ఉండబోతున్నారు. అది ఎవరు, అతను ఎవరు అని అడుగుతున్నారు. ఎవరండి? రాహుల్ సింగ్ అండి. ఓకేనా, రాహుల్ సింగ్కి 2 years ఎక్స్టెన్షన్ అనేది వచ్చిందనమాట. ఇంకొక 2 సంవత్సరాలు ఇతను మనకి సిబిఎస్ఈ చైర్పర్సన్ కింద ఉండబోతున్నారు. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం చూసుకుంటే, న్యూ హరప్పన్ సైట్ని అయితే డిస్కవర్ చేశారనమాట. అది ఏ ఇండియన్ స్టేట్లో అని అడుగుతున్నారు. హరప్పా నాగరికత యొక్క భౌగోళిక పరిమితులను విస్తరించేలా రటాడియా రీదేరి వద్ద కొత్త హరప్పన్ స్థలాన్ని ఇటీవల ఏ భారత రాష్ట్రంలో కనుగొన్నారు? ఎక్కడండి? రాజస్థాన్లో కనుగొన్నారు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఫస్ట్ నోన్ హరప్పన్ సైట్ ఇన్ ది థార్ డిజర్ట్ అండి. ఓకేనా, చూసుకోండి, థార్ ఎడారిలో మొదటి హరప్పన్ స్థలం అనమాట ఇది. సో ఈ సైట్ని ఎక్కడ డిస్కవర్ చేశారు? జైసల్మీర్ డిస్ట్రిక్ట్, రాజస్థాన్. రాజస్థాన్లోని జైసల్మీర్ జిల్లాలో దీన్ని కనుగొన్నారనమాట. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్, 1000 రూపాయల కాయిన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిన జూలై 2025న దేనికి, ఏ హిస్టారికల్ ఈవెంట్ని పురస్కరించుకొని దీన్ని విడుదల చేశారు? ఈ కాయిన్ 1000 రూపాయల నాణాన్ని అని అడుగుతున్నారు. ఏంటి అంటే అది రాజేంద్ర చోళుడు 1, రాజేంద్ర చోళ 1 వచ్చేసి సముద్రయాత్రకు 1000 సంవత్సరాలు పూర్తయిందనమాట. ఓకేనా, సో 1000 years ఆఫ్ నేవల్ ఎక్స్పెడిషన్ ఆఫ్ రాజేంద్ర చోళ 1 అనమాట. ఓకేనా, సో దాన్ని మనకు గుర్తిస్తూ ఈ 1000 రూపాయల కాయిన్ అనేది రిలీజ్ చేశారు జూలై 27, 2025న. ఓకేనా, సో నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూసుకుంటే, 100 day నేషన్ వైడ్ ఇన్వెస్టర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారనమాట. దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. అది ఎవరు లాంచ్ చేశారు? IEPFA అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ లాంచ్ చేశారు. సో ఆ 100 day నేషన్ వైడ్ ఇన్వెస్టర్ అవేర్నెస్, సో ఇన్వెస్ట్ చేసే విధంగా ఆ అవేర్నెస్ కల్పించడానికి ఆ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆ ప్రోగ్రామ్ పేరే సక్షం నివేశక్ అండి. సో ఇంకా రన్ అవుతుంది ఆ ప్రోగ్రామ్, చూసుకోవచ్చు మీరు డేట్స్. జూలై 28 నుంచి నవంబర్ 6 వరకు అయితే ఈ ప్రోగ్రామ్, ఈ 100 రోజుల క్యాంపెయిన్ అనేది ఉంటుంది. సక్షం నివేశక్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మెయిన్గా మనకి ఈ క్యాంపెయిన్లో చెప్పేవి చూసుకోండి. క్లెయిమింగ్ అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షేర్ మార్కెట్లో కనుక ఉన్నారనుకోండి, ఏదైనా ఒక కంపెనీలో పెట్టారనుకోండి, వాటికి డివిడెండ్స్ ఇస్తారు. ఒకవేళ కొంతమంది ఆ డివిడెండ్స్ని ప్రాపర్గా తీసుకోకపోతుంటారు. అంటే DD ఫామ్స్లో ఇంతకుముందు వచ్చేవి, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్కి వస్తున్నాయి, ఇంకా రకరకాల మార్గాలు వస్తాయి. సో వాటిని క్లెయిమ్ చేసుకుంటున్నారా లేదా ప్రాపర్గా, అలాగే KYC అప్డేట్ చేశారా లేదా, అలాగే మనకి ప్రివెంటింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు IEPF అని కూడా చెప్తున్నారు. సో వీటన్నిటినీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను అనమాట, ప్రాపర్గా వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి. సో నెక్స్ట్ 25th క్వశ్చన్, నేషనల్ హ్యాండ్లూమ్ డే 2025 ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ 2025 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. ఓకేనా, ఆగస్టు 7న ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ఉమెన్, హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్ అనమాట. ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్, ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ది నేషన్. చూసుకోండి, ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ది నేషన్, మహిళలను శక్తివంతం చేయడం, దేశాన్ని శక్తివంతం చేయడం. సో ఆగస్టు 7న అయితే నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుపుకుంటారు. థీమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడానికి చాలా చాలా ఛాన్సులు ఉంటాయి. ఓకేనా, హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ద నేషన్. ఆటోమేటిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగితే నేషన్ యొక్క ఎంపవర్మెంట్ జరుగుతుందని ఆ థీమ్ చెప్తుంది. ఓకే, ఆగస్టు 7th అనమాట. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ మనం చూసుకుంటే, నంబియో సేఫ్టీ ఇండెక్స్ మిడ్ 2025న రిలీజ్ చేశారనమాట. సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా కింద ఏ సిటీ ర్యాంక్ అయిందని అంటున్నారు. ఓకేనా, చూసుకోండి, నంబియో సేఫ్టీ ఇండెక్స్లోని భారతదేశంలోని అత్యంత సురక్షిత నగరంగా
ఏ భారతీయ నగరం నిలిచింది? ఇక్కడ మీరు ఇమేజ్లో నా ఆన్సర్ చూడొచ్చు, మ్యాంగ్లూరు అండి, మంగుళూరు. ఓకేనా? సో మొదటి స్థానంలో అయితే మంగుళూరు ఉంది, నెక్స్ట్ వడోదర, ఆ నెక్స్ట్ అహ్మదాబాద్ ఉన్నాయన్నమాట. ఓకే, గ్లోబల్గా మనం చూసుకుంటే అన్ని కంట్రీస్ కలిపి మనం చూసుకుంటే మొదటి స్థానంలో అబుదాబి, నెక్స్ట్ దోహా, ఆ తర్వాత దుబాయ్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ మనం చూద్దాం. ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ఏ ఫార్మల్ సబాటికల్ లీవ్ స్కీమ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫార్మల్ సబాటికల్ లీవ్ స్కీమ్ వచ్చేసి మొదటిగా ఒక రాష్ట్రం ప్రకటించింది అనమాట. మొదటిసారి మన దేశంలోనే ఒక రాష్ట్రం ప్రకటించింది. అది ఏ రాష్ట్రం అని అడుగుతున్నారండి. అది ఏ రాష్ట్రం అంటే సిక్కిం అనమాట. అసలు ఏంటి సబాటికల్ లీవ్ అనేది కొంతమందికి డౌట్ రావచ్చు. అంటే ఇదేంటి, మెయిన్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళు ప్రకటించారు గవర్నమెంట్. ఇప్పుడు సబాటికల్ లీవ్ అంటే ఏంటి అంటే కొంచెం ఎక్కువ టైం లీవ్ అనమాట. అంటే వన్స్ ఇన్ ఏ కెరీర్, మొత్తం కెరీర్లోనే, అంటే అతను లేదా ఆవిడ జాబ్ చేస్తున్న అంతకాలం కెరీర్లోనే ఒకే ఒకసారి 1 నుంచి 3 సంవత్సరాల వరకు లీవ్ అనేది ఇస్తారనమాట. చూసుకోండి, పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే 5+ ఇయర్స్ అండ్ టెంపరీ అయితే 6+ మంత్స్ అంటున్నారు క్లియర్గా. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కానీ, లేదా వాళ్ళు ఇప్పుడు వర్క్ చేసి అలసిపోయి వాళ్ళ ఫ్యామిలీతో గడుపుదామని అనుకున్నా, మెయిన్గా అయితే కరెక్ట్గా ఇంకా ఎక్కువ క్లియర్గా చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ మెయిన్ అనమాట. దాన్ని మెయిన్గా బేస్ చేసుకొని సబాటికల్ లీవ్ అనేది స్కీమ్ అయితే వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో చూసుకోండి, భారతదేశంలోనే ఈ సబాటికల్ లీవ్ పథకాన్ని ప్రారంభించిన తొలి భారత రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో నెక్స్ట్ 28th క్వశ్చన్ చూసుకుంటే మనకి 38 బొగోటా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కి గెస్ట్ ఆఫ్ హానర్ కింద ఏ దేశాన్ని అనౌన్స్ చేశారు అని అడుగుతున్నారు. ఏ దేశం అంటే మన భారతదేశం అనమాట. ఓకేనా? చూసుకోండి, 38th బొగోటా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ఎక్కడ జరగబోతుంది? ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు జరగబోతుంది అనమాట. 2026లో నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. దానికి గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద మన భారతదేశాన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఇది ఎక్కడ జరగబోతుంది అంటే బొగోటాలోనే జరగబోతుంది. ఓకే, సో నెక్స్ట్ 29th క్వశ్చన్ మనం చూసుకుంటే స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లోని విచ్ సిటీ ర్యాంక్డ్ నెంబర్ 1 ఇన్ ద పాపులేషన్ ఓవర్ 10 lakh కేటగిరీ. 10 లక్షలకు పైగా ఉన్న జనాభా విభాగంలోని ఏ సిటీ, ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మోర్ దాన్ 10 lakhs, 10 లక్షల కంటే ఎక్కువ ఉన్నది మొదటి స్థానంలో అహ్మదాబాద్ ఉంది. నెక్స్ట్ భోపాల్, థర్డ్ లక్నో. 3 నుంచి 10 లక్షలు అయితే మీరా భయందర్, బిలాస్పూర్, జంషెద్పూర్. ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. మెయిన్గా అయితే ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే ఆన్సర్ అహ్మదాబాద్. నెక్స్ట్ భోపాల్, నెక్స్ట్ లక్నో ఉంటుంది. ఓకే, సో క్లియర్గా మనం చూసుకోండి, స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లోనే అహ్మదాబాద్ని క్లీనెస్ట్ సిటీ కింద అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండర్ స్వచ్ఛ షహర్ అవార్డ్స్ కింద ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో క్లియర్గా చూసుకోండి, ఈ స్వచ్ఛ షహర్ అవార్డ్స్తో పాటుగా సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ అని కూడా ఇస్తున్నారు. ఇదేంటంటే ఎక్కువ సార్లు టాప్ క్లీన్లీనెస్ ర్యాంకింగ్స్ అనేవి ఏ సిటీ అయితే తెచ్చుకుందో ఎక్కువ సార్లు తెచ్చుకున్న సిటీస్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొదటి స్థానంలో చూసుకుంటే ఇండోర్, నెక్స్ట్ సూరత్, నవీ ముంబై అండ్ విజయవాడ కూడా ఈ స్పెషల్ కేటగిరీలో ఫీచర్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ 30th క్వశ్చన్ మనం చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ ఆక్వాటిక్ పార్క్ సోనాపూర్ అస్సాంలోని ఎవరు ఇనాగరేట్ చేశారు? భారతదేశపు తొలి ఆక్వాటిక్ పార్క్ అస్సాం సోనాపూర్లో ఎవరు ప్రారంభించారు అంటున్నారండి. ఎవరు? సీఎం హిమంత బిశ్వ శర్మ గారు ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది ఎవరు డెవలప్ చేశారంటే కొలోంగ్ కొపీలి ఎన్జిఓ డెవలప్ చేశారు విత్ సపోర్ట్ ఫ్రమ్ నాబార్డ్, అలాగే ICAR, CIFA వీళ్ళిద్దరు సపోర్ట్తో, ఈ 2 ఆర్గనైజేషన్ సపోర్ట్తోని వీళ్ళు డెవలప్ చేయడం జరిగిందనమాట. దీన్ని ఎవరు ఇనాగరేట్ చేశారంటే హిమంత బిశ్వ శర్మ గారు. ఫస్ట్ ఆక్వాటిక్ పార్క్. ఓకేనా? సో ఇది ఎక్కడ? సోనాపూర్, గౌహతి, అస్సాంలోని, నియర్ గౌహతి, అస్సాం. ఓకే, సో నెక్స్ట్
ఐసీసీ యొక్క సిఈఓ కింద ఎవరిని నియమించారు అంటున్నారు. ఐసీసీ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఓకేనా? ఎవరిని నియమించారు? సంజోగ్ గుప్తా అండి. ఎవరిని? సంజోగ్ గుప్తా గారిని మనకి నియమించడం జరిగిందనమాట ఐసీసీ యొక్క సిఈఓ కింద. సో నెక్స్ట్ 32nd క్వశ్చన్ మనం చూసుకుంటే, దిశ అభియాన్ ఇనిషియేటివ్ వచ్చేసి ఏ ఇండియన్ స్టేట్ లాంచ్ చేసింది? ఇది ఏంటి అంటే మెయిన్గా టు స్టాండర్డైజ్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్. మేధో వైకల్యం కలిగిన విద్యార్థులకు విద్యను ప్రమాణీకరించడానికి దిశ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన భారత రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఏదండి అది? మహారాష్ట్ర అన్నమాట. మహారాష్ట్ర ఈ దిశ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓకేనా? ఇది సుమారుగా చూసుకుంటే 450+ స్పెషల్ స్కూల్స్లోని ఇంప్లిమెంట్ అవ్వబోతుంది అనమాట. ఓకేనా? సో ఇందులో మెయిన్ ఫోకస్ ఏంటి? ఫంక్షనల్ అకాడమిక్స్, సోషల్ స్కిల్స్, వొకేషనల్ ట్రైనింగ్. ఓకేనా? వీటి మీద ప్రధానంగా ఫోకస్ ఉంటుంది. సో నెక్స్ట్ 33rd క్వశ్చన్ మనం చూసుకుంటే, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి కదా, లాంగెస్ట్ రూట్లో ఏ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది? ఆ లాంగెస్ట్ రూట్ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి అని అడుగుతున్నారు. ఇనాగ్రేట్ చేశారనమాట August 10న. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళబోతుంది అని అంటున్నారు. ఓకేనా? ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ బిట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి అంటే నాగ్పూర్ నుంచి పూణే అండి. నాగ్పూర్లో ఎక్కడ? అజ్ని నాగ్పూర్ నుంచి పూణే అనమాట. ఇక్కడ వరకు వెళ్ళబోతుంది. సుమారుగా చూసుకుంటే 881 కిలోమీటర్స్ అనేది ఉంది. సో దీన్ని ఇనాగ్రేట్ చేశారు ఎప్పుడు? August 10న మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ 34th క్వశ్చన్ మనం చూసుకుంటే, మాతృ1 అని తెలుగులో అంటాం. మాతృ1 అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏ స్టేట్ లాంచ్ చేసింది? ఈ ఇనిషియేటివ్ని ఏక్ పేడ్ మాకే నామ్ ఇనిషియేటివ్ కింద దీన్ని లాంచ్ చేశారు. ఏ స్టేట్, ఏ రాష్ట్రం దీన్ని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఏ రాష్ట్రం అండి? హర్యానా లాంచ్ చేయడం జరిగిందనమాట. మాతృ1 వచ్చేసి ఎక్కడ? గురుగ్రామ్ హర్యానాలో డెవలప్ చేస్తున్నారు. సుమారుగా 750 ఎకరాలు ఆరావల్లి హిల్స్లోని దీన్ని చేస్తున్నారు అనమాట, డెవలప్ చేస్తున్నారు. సో ఇందులో మెయిన్గా చూసుకుంటే ఏదైతే ల్యాండ్, ఆ బీడు భూములు ఉన్నాయో వాటిని రెస్టోర్ చేయడం, డీగ్రేడెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఓకేనా, దాన్ని రెస్టోర్ చేయడం, అక్కడ ఉండే నేటివ్ ప్లాంట్స్, పీపల్, బార్గడ్, అమల్తాష్ ఇలాంటి ప్లాంట్స్ అన్ని కూడా తిరిగి ప్లాంట్ చేయడం అక్కడ అనేది ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ కింద మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అంటే అక్కడ ఉన్న అనవసరమైన మొక్కలు ఏవో ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తీసి ఈ మెయిన్గా ఎప్పుడు అక్కడ నేటివ్ ప్లాంట్స్, అక్కడ ముందు బాగా పెరిగేవి ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ వేస్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి, క్షీణించిన భూమిని పునరుద్ధరించడం. ఓకే. సో నెక్స్ట్ 35th క్వశ్చన్ మనం చూసుకుంటే, ల్యాన్ యూ విచ్ మీన్స్ ఎంబ్రేస్ ద మూన్ అనే ఒక ఈ న్యూ మ్యాన్ లూనార్ ల్యాండర్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఏ కంట్రీ అది? ఏ కంట్రీ టెస్ట్ చేసింది అని అడుగుతున్నారు. ల్యాన్ యూ, దానికి పేరేం పెట్టారు వాళ్ళు? ల్యాన్ యూ అని పెట్టారు. దానికి అర్థం ఏంటి? ఎంబ్రేస్ ద మూన్, చంద్రుడిని ఆలింగనం చేసుకోవడం. సో ఏ కంట్రీ అంటే చైనా అనమాట. ఓకేనా? చైనా వచ్చేసి ఈ మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ, చైనా ఉంది కదా, చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ. సో ఇది ఫస్ట్ కాంప్రహెన్సివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది August 2025లో. ఓకే. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి? ఆస్ట్రోనట్స్ని తీసుకొని వెళ్ళాలి అనేది మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకే. సో నెక్స్ట్ 36th క్వశ్చన్ మనం చూసుకుంటే, క్వాంట్ బాక్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2025 మాస్టర్స్ సెక్షన్ విన్ అయింది ఎవరు? మాస్టర్స్ సెక్షన్ అక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎవరు? విన్సెంట్ కే మేయర్ అండి. విన్సెంట్ కే మేయర్ వచ్చేసి మాస్టర్స్ సెక్షన్ విన్ అయ్యారు అనమాట. ఏది? క్వాంట్ బాక్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2025. అలాగే ఛాలెంజర్స్ సెక్షన్ చూసుకుంటే ఎం ప్రణేష్ విన్ అయ్యారు అనమాట. ఛాలెంజర్స్ సెక్షన్ చూసుకుంటే. ఓకేనా? సో ఇది విన్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇతను మాస్టర్ సెక్షన్స్కి ప్లేస్ సంపాదించినట్టే. సో నెక్స్ట్ 37th క్వశ్చన్ మనం చూసుకుంటే, వరల్డ్ లయన్ డే 2025 మెయిన్ ఈవెంట్ ఎక్కడ జరిగింది ఇండియాలో? మెయిన్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందంటే బార్దా వైల్డ్ లైఫ్ శాంచురీలో జరిగింది. సో అసలు ఈ వరల్డ్ లయన్ డే
ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఆగస్టు 10న జరుపుకుంటారు. సో ఇది ఈ సంవత్సరం ఎక్కడ సెలబ్రేట్ చేశారు? బార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీలోని గుజరాత్లోని దీన్ని అయితే సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మనకి ఏషియాటిక్ లయన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో చూసుకోండి 891 లయన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మే 2025లో చూసుకుంటే. అప్రాక్సిమేట్గా 2020 నుంచి చూసుకుంటే 32% పెరుగుదల అనేది నమోదు చేసుకుంది. ఓకేనా? సో నెక్స్ట్ 38th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ ఇండియన్ నావల్ షిప్ సింగపూర్ ఇండియా మెరీటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజ్ సింబెక్స్ 2025లోని మెయిన్ పార్టిసిపెంట్ కింద ఉంది? మన భారతదేశానికి సంబంధించిన ఏ నావల్ షిప్ సింబెక్స్ 2025లో మెయిన్ పార్టిసిపెంట్గా ఉంది అంటున్నారు? ఏదండి? ఐఎన్ఎస్ సాత్పురా అండి. ఐఎన్ఎస్ సాత్పురా వచ్చేసి ప్రైమరీ ఇండియన్ షిప్ అనమాట సింబెక్స్ 2025లో. సో మిగతావి కూడా ఆ రీజియన్లోనే ఉన్నాయి, బట్ మెయిన్ పార్టిసిపెంట్స్ కాదనమాట. ఏవేవి ఉన్నాయి? ఐఎన్ఎస్ ఢిల్లీ కావచ్చు, ఐఎన్ఎస్ కిల్టన్, ఐఎన్ఎస్ శక్తి కూడా ఆ రీజియన్లోనే ఉన్నాయి, బట్ అవి మెయిన్ పార్టిసిపెంట్స్ కాదు అని ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ 39th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఆస్ట్రేలియాస్ న్యూ టూరిజం క్యాంపెయిన్ టార్గెటింగ్ ది ఇండియన్ మార్కెట్ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ కింద నియమించారు? ఆస్ట్రేలియాకి టూరిజం క్యాంపెయిన్ చేయడానికి, అంటే మన ఇండియన్స్ని అక్కడికి రమ్మని ఆ క్యాంపెయిన్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ కింద ఎవరిని నియమించారు అంటున్నారు? ఎవరు? సారా టెండూల్కర్ అండి. ఎవరు ఈవిడ? సచిన్ టెండూల్కర్ వాళ్ళ డాటర్ అనమాట. ఓకేనా? సో సారా టెండూల్కర్, డాటర్ ఆఫ్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, chosen as the brand ambassador. ఓకేనా? సో ఈ క్యాంపెయిన్ మాస్కట్ రూబీ ద సోవెనీర్ కంగారో కూడా ఫీచర్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 40th క్వశ్చన్ మనం చూసుకుంటే, వెనెరా డి మిషన్ అనేది ఏ కంట్రీ డెవలప్ చేస్తుంది? ఏ కంట్రీ? వెనెరా డి మిషన్ ఏ కంట్రీ అండి? రష్యా డెవలప్ చేస్తుంది. సో అసలు ఏంటి ఇది చూసుకోండి క్లియర్గా. రష్యన్ మిషన్ అనమాట ఇది. యాక్చువల్లీ ముందైతే నాసాతో కొలాబరేట్ అవ్వడానికి ట్రై చేశారు, బట్ ఓన్లీ ఇప్పుడు రష్యా మాత్రమే చేస్తుంది. సో ఈ వెనెరా డి అంటే ఏంటి? ఆ డి అంటే ఏంటి ఇక్కడ? డోల్గోజీ ఉషాయా. దాని మీనింగ్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ రిఫ్లెక్టింగ్ ది గోల్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ల్యాండర్ ఆపరేషన్స్ అంట. సో ఈ వెనెరా డి అనే మిషన్ మనకి రష్యన్ మిషన్ అనమాట. ఈ మిషన్ టైప్ ఏంటి? సక్సెసర్ టు సోవియట్ ఎరా వెనెరా ప్రోగ్రామ్. సో ఆల్రెడీ వెనెరా ప్రోగ్రామ్ ఉంది కదా, దానికి సక్సెసర్ అనమాట. ఫోకసింగ్ ఆన్ వీనస్ అట్మాస్ఫియర్, సర్ఫేస్ అండ్ క్లైమేట్ ఎవల్యూషన్. క్లియర్గా చూసుకోండి. ఆ వెనెరాలో వీనస్ ఉంది కదా, ఆ వీనస్ ప్లానెట్ ఉంది కదా, వీనస్ యొక్క అట్మాస్ఫియర్, సర్ఫేస్, క్లైమేట్ ఎవల్యూషన్ని మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. సో చూసుకోండి టైం లైన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. జనవరి 2026 నుంచి స్టార్ట్ అయ్యి దీని లాంచ్ విండో వచ్చేసి 2034 టు 2036 ఉండబోతుందని క్లియర్గా తెలుస్తుంది. సో ప్రిలిమినరీ డిజైన్ అయితే జనవరి 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 41st క్వశ్చన్ మనం చూసుకుంటే, ఐఎంఎఫ్కి న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద ఎవరిని అపాయింట్ చేశారు? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని అపాయింట్ చేసింది? ఉర్జిత్ పటేల్ అండి. ఎవరిని? ఉర్జిత్ పటేల్ గారిని అపాయింట్ చేశారు ఫర్ 3 years అనమాట. 3 సంవత్సరాలకి అపాయింట్ చేశారు. ఓకేనా? ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఓకే. సో ఈ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిప్రజెంట్స్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యుయెన్సీ అట్ ది ఐఎంఎఫ్ బోర్డ్. సో ఇంతకు ముందు ఎవరు ఉండేవారంటే కేవి సుబ్రహ్మణ్యన్ గారు ఉండేవారు. ఉర్జిత్ పటేల్ గారు అందరికీ తెలుసు కదా, ఆర్బీఐ గవర్నర్ కింద పనిచేశారు 2016 to 2018. సో నెక్స్ట్ 42nd క్వశ్చన్, న్యూ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్ ఎవరు అని అడుగుతున్నారు. న్యూ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్ అజయ్ కుమార్ భల్లా అండి. అజయ్ కుమార్ భల్లా గారిని ఇప్పుడు నాగాలాండ్ గవర్నర్ కింద అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఇతను గవర్నర్ ఆఫ్ మణిపూర్ కూడా ఇతను గవర్నర్ అనమాట. బేసిక్గా ఎందుకు నాగాలాండ్కి ఇప్పుడు పెట్టారు అంటే, అప్పుడు గవర్నర్ ఉన్న లా గణేశన్ గారు, నాగాలాండ్ గవర్నర్ అయిన లా గణేశన్ గారు మరణించడం జరిగిందనమాట. సో అందుకని అతని ప్లేస్లో అజయ్ కుమార్ భల్లా గారిని నాగాలాండ్ కూడా గవర్నర్గా పెట్టారు. సో అజయ్ కుమార్ భల్లా గారు ఇటు నాగాలాండ్కి ఇటు మణిపూర్కి రెండింటికి కూడా గవర్నర్ అనమాట ప్రస్తుతం. సో నెక్స్ట్ 43rd క్వశ్చన్, విఎస్ఎస్సి అంటున్నాం, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్గా ఎవరు ఛార్జ్ తీసుకున్నారు అని అడుగుతున్నారండి.
వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ రాజరాజన్ గారు అనమాట. ఏ రాజరాజన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క న్యూ డైరెక్టర్. ఓకేనా, ఏ రాజరాజన్. ఓకే, సో దీనికంటే ముందు SDSC అంటాం, అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్ కింద కూడా ఇతను నిర్వహించడం జరిగిందనమాట. ఓకే, ఇంతకుముందు ఎవరు ఉండేవారు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్ కింద అంటే ఉన్నికృష్ణన్ నాయర్ గారు. ఓకే, సో నెక్స్ట్ 44th క్వశ్చన్ మనం చూసుకుంటే MS స్వామినాథన్ గ్లోబల్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ ఇనాగరల్ రిసిపెంట్ అంటే మొదటిసారిగా ఎవరికి, తొలి విజేత ఎవరు అంటున్నారు. దేనికి? MS స్వామినాథన్ గ్లోబల్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ తొలి విజేత ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మోదీ గారే వేస్తున్నారు. ఎవరు అతని పేరు? ప్రొఫెసర్ అడెమోలా అడెన్లీ. ఓకేనా, ప్రొఫెసర్ అడెమోలా అడెన్లీ. ఇతను ఒక నైజీరియన్ సైంటిస్ట్ అనమాట. ఓకేనా, సో అతను చేసిన కృషికి గాను ఏంటి మెయిన్గా కాంబాటింగ్ హంగర్ అండ్ ప్రమోటింగ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ఇందులో చేసిన కృషికి గాను అతనికి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొదటిసారి, ఇంకా ఫస్ట్ టైం అనమాట ఈ అవార్డు ప్రకటించారు, అది మొదటిసారిగా ఇతనికి ఇచ్చారు. సో నెక్స్ట్ 45th క్వశ్చన్ మనం చూసుకుంటే కొత్తగా ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మన భారతదేశం నుంచి యాడ్ అయింది. దాని పేరు ఏంటి అంటున్నారు. దాని పేరు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని మరాఠా సైనిక భూదృశ్యాలు. ఓకే, సారీ భూదృశ్యాలు. ఓకేనా, సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో యాడ్ అవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 46th క్వశ్చన్ మనం చూసుకుంటే 17th బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి ఎక్కడ జరిగింది అండ్ దాని థీమ్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఓకేనా, ఎక్కడ జరిగిందంటే రియో డి జెనేరియోలో జరిగింది, బ్రెజిల్లోని. దాని థీమ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. సో ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది అనమాట. క్లియర్గా డీటెయిల్స్ చూసుకుందాం. ఎక్కడ జరిగింది? రియో డి జెనీరో బ్రెజిల్లో జరిగింది. ఎవరు ప్రెసిడెంట్? లియూస్ ఇనాసియో లూలా డి సిల్వా వచ్చేసి దీనికి చైర్మన్ కింద ఉన్నారనమాట. ఓకేనా, సో ద థీమ్ ఫోకస్డ్ ఆన్, చూసుకోండి, స్ట్రెంథనింగ్ కోఆపరేషన్ అమాంగ్ గ్లోబల్ సౌత్ నేషన్స్ ఫర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఓకేనా, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే జూలై 6th 7th జరిగింది. 17th బ్రిక్స్ సమిట్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. సో నెక్స్ట్ 47th క్వశ్చన్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లదాఖ్ కింద ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతున్నారు. ఓకేనా, ఎవరు? కవీందర్ గుప్తా గారిని లదాఖ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ కింద అపాయింట్ చేయడం జరిగింది జూలై 14న. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే LIC యొక్క MD అండ్ CEOగా ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారండి. ఎవరిని? ఆర్ దొరైస్వామి గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట, MD అండ్ CEO ఆఫ్ LIC. సో నెక్స్ట్ 49th క్వశ్చన్ మనం చూసుకుంటే IRDAI అంటామండి. IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీనికి చైర్మన్ కింద ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. ఎవరిని? అజయ్ సేత్ గారిని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట. సో అజయ్ సేత్ గారిని అపాయింట్ చేశారు IRDAIకి చైర్మన్ కింద. సో నెక్స్ట్ 58th క్వశ్చన్ మనం చూసుకుంటే 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ లోని ఏ ఫిలిం బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డుని గెలుచుకుంది? ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారు? August 1, 2025లో అనౌన్స్ చేశారు. ఓకేనా, సో ఏ మూవీ గెలుచుకుందంటే 12th ఫెయిల్ అనే మూవీ గెలుచుకుందనమాట. ఏది? బెస్ట్ ఫీచర్ ఫిలిం అండి. ఒకసారి డీటెయిల్స్ చూడండి. అంటే ఏంటి, 2023లో రిలీజ్ అయిన సినిమాలన్నిటికీ గాను 2025లో అయితే అనౌన్స్ చేశారు. సో బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చేసి 12th ఫెయిల్, బెస్ట్ యాక్టర్ వచ్చేసి షారుఖ్ ఖాన్ జవాన్ మూవీకి, అలాగే విక్రాంత్ మేసీ 12th ఫెయిల్ మూవీకి ఇచ్చారనమాట వీళ్ళిద్దరికి. బెస్ట్ యాక్ట్రెస్ చూసుకుంటే రాణి ముఖర్జీ గారికి ఇవ్వడం జరిగింది. బెస్ట్ డైరెక్టర్ సుదీప్తో సేన్ గారికి ఇవ్వడం జరిగింది ద కేరళ స్టోరీ మూవీకి గాను. ఓకేనా, సో మిగతావి కూడా మీరు ఒకసారి డీటెయిల్స్ చూడొచ్చు. ఓకేనండి, సో ఓకే గైస్, మనం ఈ వీడియోలో అయితే ఒక 50 క్వశ్చన్స్ మనం చూడడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక 50 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. 1000 లైక్స్ అనేది మనం టార్గెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అండ్ చూసుకోండి, జీజేపీ తెలుగు అనే మన ఆండ్రాయిడ్ యాప్లో, ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో ఇవన్నీ 1000 బిట్స్ ఉంటాయండి. మనకి సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి అక్టోబర్ 15th కల్లా అయితే అప్లోడ్ అవుతాయి. సో డెఫినెట్గా అందరికీ హెల్ప్ అవుతాయి. రానున్న ఎలాంటి ఎగ్జామ్స్ అయినా, గ్రూప్ డి అయినా, తర్వాత ఇంకా అన్ని ఎగ్జామ్స్, కరెంట్ అఫైర్స్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి కూడా ఆ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. పీడిఎఫ్లు ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, ఓకేనా. సో ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.